కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారన్నారు సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలయ్యే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని 10 ఏళ్ల కాలయాపన చేస్తుందన్నారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం ఖమ్మం నగర అధ్యక్షుడు విక్రమ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఖమ్మం మేయర్ నీరజకు అందజేశారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సరిగ్గా 4 రోజుల లోపల మీరు ఇందిరా మహిళల పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. అర్హులందరూ కూడా ఇవ్వాలి. అట్లాగే తక్షణం తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి. 2,500 రూపాయలు అమలు చేయాలి. 4,000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలి. పెన్షన్ ఇప్పటికే అందరి అర్హులందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అట్లాగే చాలా వందల సమస్యలు వచ్చాయి. డ్రైనేజీలు, రోడ్లు, అట్లాగే ఇంకా కరెంటు ఈది లేక సమస్యలు, రోడ్డు సమస్యలు, ఇంకా అనే ఇల్లు వరదలు వస్తే నీళ్లు ఆగిపోయి వాటి మీద నిలబడే పరిస్థితుంది. ఇవన్నిటిని కూడా ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి గత పాలకులు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ అవినీతికి పాల్పడ్డారు. డబ్బులు 50,000 రూపాయలు తీసుకొని కొంతమందికి ఇచ్చారు. అరువులు గన వాళ్ళకి ఇచ్చారు. దానిపై ఇచ్చారని తెలపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే గోలపాడు కాలం కూడా పూర్తి చేయలేదు. సక్రమంగా చేయలేదు, పూర్తి చేయలేదు. దానికి చాలా అవినీతి జరిగింది. అనేక రోడ్లు వేయడానికి అవినీతి జరిగింది. వాటిపైన విచారణ కూడా జరిపించాలి. కాంట్రాక్టర్ పైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఖమ్మం పట్టణంలో ఉన్న చాలా పరిస్థితులు ఇవాళ లోకల్గా స్థానికంగా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా తీర్చాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఈ ఖమ్మం పట్టణంలో మరింత ఒత్తిడి చేయడానికి దండా కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అలాగే ఇవాళ కోతులకు సంబంధించి కానీ కుక్కలకు సంబంధించిన బెడదుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ అధికారులు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 3 టౌన్లో మినిస్ట్రీ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం 2 టౌన్ ప్రాంతంలో శ్మశాన వాటికలు కావాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నగరంలో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అధికారులు కోల్పోయారు. కనుక తక్షణమే ఏదైతే ఉందో రాబోయే కాలంలో కనుక ఏదైతే సమస్య ఉందో పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో కూడా